నమస్తే, నేను మీ యాంకర్ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆడపిల్లలు పుట్టడమే శాపమా, ఆడపిల్లలు పుట్టడమే నేరమా? గుండెలను పిండేస్తున్న ఓ విషాదకరణ ఘటన ఇది. భర్త చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉంటే, మరోవైపు రెండో కాన్పులో ఇద్దరు కవల ఆడపిల్లలు పుట్టారన్న సంతోషం ఎంతోసేపు నిలవలేదు. ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారంటూ ఓ బాలింతను అత్తామామలు ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో తన ముగ్గురు ఆడపిల్లలతో ఓ తల్లి అత్తింటి ముందు మౌన పోరాటానికి దిగింది. బాపట్ల జిల్లా చీరాల మండలం కొత్తపాలెంకు చెందిన మణికంఠారెడ్డి కుసుమాంజలి 2021లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ ఆడపిల్ల పుట్టింది. ఈ క్రమంలో మణికంఠారెడ్డి తమ్ముడికి పెళ్ళయింది. తమ్ముడు కోడలు కట్నం తీసుకొచ్చిందని, నీ భార్య కట్నం తీసుకురాలేదంటూ ఇంట్లో అత్తమామలు మణికంఠారెడ్డిని నిలదీయటం ప్రారంభించారు. దీంతో మణికంఠారెడ్డి కూడా భార్యను ఇబ్బందులకు గురి చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలో గొడవలు పెద్దవి కావడంతో విషయం పోలీసులు, పెద్ద మనుషుల వరకు వెళ్ళింది. పెద్ద మనుషుల జోక్యంతో తిరిగి ఇద్దరు కాపురం చేసుకుంటున్నారు. కుసుమాంజలి మళ్లీ గర్భం దాల్చింది. అయితే 20 రోజుల క్రితం మణికంఠారెడ్డి పొలంలో పనిచేస్తూ ట్రాక్టర్ కింద పడి ప్రమాదవశాత్తు చనిపోయాడు. ఆ దుఃఖం దిగమింగుకునే లేపే కుసుమాంజలికి అత్తమామల నుంచి వేధింపులు మళ్లీ మొదలయ్యాయి. భర్త చనిపోవడానికి ముందే నిండు గర్భిణిగా ఉన్న కుసుమాంజలికి వారం రోజుల కిందటే డెలివరీ అయింది. ఈ రెండవ కాన్పులో ఇద్దరు కవల ఆడపిల్లలు జన్మనిచ్చింది. దీంతో మొత్తం ముగ్గురు ఆడపిల్లలు పుట్టడంతో ఇష్టం లేని అత్తామామలు తనను ఇంట్లోకి రానియడం లేదని కుసుమాంజలి మౌన పోరాటానికి దిగింది. తన కన్నవాళ్లతో కలిసి అత్తింటి ముందు బైఠాయించి ఆందోళనకు దిగింది. ముగ్గురు ఆడపిల్లలు పుట్టారని అత్తమామలు ఇంట్లోకి రానివ్వటం లేదని ఆరోపిస్తూ తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించింది. ఓవైపు భర్తను కోల్పోయిన కుసుమాంజలిని పుట్టడి దుఃఖంలో ఉండగా, మరోవైపు ముగ్గురు ఆడపిల్లలు పుట్టారని ఇంటిలోనికి రానివ్వకపోవటం ఎంతవరకు సమంజసమని కుసుమాంజలి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముగ్గురు ఆడపిల్లలకు జన్మనిచ్చిందన్న కారణంగా ఒక కోడలిని అత్తింటి వారు ఇంట్లోకి రానివ్వలేదు. ఇప్పటికే మొదటి కాన్పులో ఒక శిశువు జన్మించగా ప్రమాదవశాత్తు భర్త ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు.